కొరియన్ వెడ్డింగ్ అయితే వచ్చాము. చాలా మంది వచ్చి వెయిట్ చేస్తున్నారు గెస్ట్. చాలా ఎక్సైటింగ్ నేనైతే. It's a crazy 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 feeling. It's a crazy 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 మన దగ్గర విందు భోజనాలు ఎలా పెడతారో అలా. చాలా బాగుంది ఫుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిటిన్ కొరియా. సన్ ఇట్ సైడ్ పడుతుంది. అండ్ ఇవాళ ఏంటి అంటే కొరియన్ వెడ్డింగ్కి అయితే వచ్చాము. ఏంటి కొరియన్ వెడ్డింగ్కి ఇంత బ్లాక్ అండ్ బ్లాక్లో వేసుకొచ్చారు ఏంటి అని. ఇక్కడ కొరియన్స్ చాలా సింపుల్గా ఉంటారు, చాలా మినిమల్గా ఉంటారు. అందరికీ మ్యాచ్ అవ్వాలని చెప్పి నేను ఇలా బ్లాక్ వేసుకొని వచ్చాను, బ్లాక్ సూట్. మన పెళ్ళి అయితే మంచిగా హడావిడిగా రెడీ అయ్యేటోళ్ళం, జిల్ అని రెడీ అయ్యేటోళ్ళము. ఒకరిని మించి ఒకరం డామినేటింగ్గా రెడీ అయ్యి మరి పెళ్ళికి వెళ్ళే వాళ్ళము. కానీ ఇక్కడ అలా కాదు, చాలా సింపుల్గా ఉంటారు మోస్ట్లీ. గౌస్ అన్న వాళ్ళ ఫ్రెండ్ది వెడ్డింగ్కి అయితే వస్తున్నాము. నేనైతే ఫస్ట్ టైం కొరియా వెడ్డింగ్కి అటెండ్ అవ్వడము. నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నా. లాస్ట్ 3-4 డేస్ నుంచి అసలు ఏం వేసుకోవాలని ఒకటే టెన్షన్. మంచి హాఫ్ శారీ అన్న వేసుకొని ట్రెడిషనల్గా వెళ్దామా అని అనుకున్నాను. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇక్కడ బ్రైడే హైలైట్, మిగతా వాళ్ళందరూ నార్మల్ సింపుల్ అండ్ ఫార్మల్గా వస్తారు. అలా వెళ్తే బాగోదు అని చెప్పి నేను కూడా ఫార్మల్గా అయితే వేసుకొని వచ్చాను. ప్రొఫెసర్ మా అన్న అండ్ మా అన్న కూడా సూట్ వేసుకొని వచ్చాడు. హీస్ నేమ్ ఈజ్ మైక్. ఇక్కడే పరిచయం అయ్యారు. అండ్ ఇక్కడ మాకు రిసీవ్ చేసుకోవడానికి అయితే వచ్చారు వీళ్ళు. లోపలికైతే వస్తున్నాము. ఫస్ట్ ఫంక్షన్ హాల్. ఇక్కడైతే చదివింపులు అయితే రాసుకుంటున్నారు మన లెక్కనే. కానీ ఇక్కడైతే వెడ్డింగ్ బ్రైడ్ అండ్ గ్రూమ్ అయితే ఇక్కడ పెట్టారు. వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు వీళ్ళు. అండ్ ఇక్కడ అయితే వీళ్ళ సైడ్ వాళ్ళ సైడ్ అండ్ పువ్వులు కూడా పెట్టారు. చూడండి అసలు అందరూ బ్లాక్ వేసుకొచ్చారు. అండ్ పెళ్ళి కొడుకు వాళ్ళ మామ్, వాళ్ళ డాడ్, వాళ్ళ మామ్ కొరియన్ హ్యాండ్బుక్ వేసుకున్నారు. Oh, you look so pretty. Say hi. చదివింపులో ఇక్కడ ఒక స్టాంప్ కూడా వేసి మనకి ఇస్తున్నారు. ఇది హలో హాయ్. సో మనకైతే ఇక్కడ టోకెన్స్ ఇస్తున్నారు. మన రాశాక థ్యాంక్ యూ. అండ్ వెడ్డింగ్ కన్వెన్షన్ ఇవైతే ఫుడ్ కూపెన్స్. పెళ్ళి 4 o'clock, ఇంకా 7 minutes ఉంది. కానీ ఎలాంటి హడావిడి లేదు ఇక్కడ. అదేంటో అర్థం కావట్లేదు. మన దగ్గర అయితే పెళ్ళి అనగానే పెళ్ళికి వారం రోజుల నుంచి బాగా హడావిడి ఉంటుంది. సింపుల్గా కలర్ కూడా కనిపించట్లేదు నాకు. కొరియన్ పెళ్ళి ఏంటంటే మొత్తం ఈ ఖర్చు అంతా మొత్తం పెళ్లి కొడుకునే. మన దగ్గర పెళ్లి కూతురు వాళ్ళు చేస్తారు కదా, కానీ ఇక్కడ అలా కదా, మొత్తం పెళ్లి కొడుకే చూసుకోవాలి. ఈ కొత్తగా విషయం నాకు తెలిసింది. వీళ్ళదే పెళ్ళి. సో ఇక్కడ వాళ్ళ మెమరీస్ కోసం అని చెప్పి కొన్ని ఫొటోస్ అయితే పెట్టారు ఇక్కడ ఎంట్రన్స్లో. వావ్, నిజంగా చాలా బాగుంది ఈ కపుల్. ఈ బ్రైడ్ కూడా చాలా బాగుంది. షీ సో బ్యూటిఫుల్. మన పెళ్ళి అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకో within 5 minutesలోనే పెళ్ళి స్టార్ట్. ఇది పెళ్లి మండపము. అండ్ ఇక్కడ చాలా మంది వచ్చి వెయిట్ చేస్తున్నారు గెస్ట్. ఇప్పుడైతే కొరియా వెడ్డింగ్లోనే ఉన్నాము. ఇక్కడ చూడండి చాలా మంది ఇంకా ప్రొఫెషనల్గా పెళ్ళి. మేము కూడా వాళ్ళ స్టైల్ కాబట్టి సో వాళ్ళ స్టైల్లోనే వచ్చాము. కొరియా పెళ్ళికి కొరియన్ స్టైల్లోనే వచ్చాము. చాలా ఎక్సైటింగ్ నేనైతే. చాలా. It's a crazy 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 feeling. It's a crazy 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 feeling. ఇక్కడ చాలా సైలెంట్గా ఉంది. మన దగ్గర అయితే ఫుల్ హడావిడి, ఫుల్ గోల ఉంటుంది. బట్ ఇక్కడైతే చాలా సైలెంట్గా ఉంది. మాట్లాడట్లేదు, చాలా సైలెంట్ ఉంది.
చాలా బాగుంది. అండ్ లైటింగ్, చెట్లు, ఆర్టిఫిషియల్ చెట్లు, ఇవన్నీ మొత్తం అందరూ ఆరో అంతా కూర్చున్నారు, ఈరో అంతా కూర్చున్నారు. అండ్ ఇక్కడ చూడండి క్యాండిల్స్, డ్రెస్సెస్ బాగుంది. మాట్లాడట్లేదు, అందుకే సైలెంట్గా ఉన్నాం. 이제 소중한 분들을 모시고 존경하는 마음을 담아서 인사하겠습니다. 신랑 신부 맞죠? 네, 큰 박수 부탁드리겠습니다. 네, 신랑 신부는 정면을 바라보시고요. 서로의 부족한 부분을 채우고 서로를 응원하며 함께 성장해 나가겠습니다. 앞으로 두 사람이 함께 만들어갈 아름다운 미래를 응원하며 두 사람의 사랑이 영원히 변치 않기를 바랍니다. మన దగ్గర పంతులు ఉంటారు కదా, ఇక్కడ వాళ్ళు ఒక ప్రొఫెసర్ని చూస్ చేసుకోవచ్చు. సో ఆ ప్రొఫెసరే ఇక్కడ చదువుతున్నాడు. 양가 신랑 신부 부모님 모시고 우리 권혁준 박사 కొరియాలో చదువుతున్నాడు. 진심으로 축하드립니다. 후가 진심과 정성을 담아 직접 작성했다고 하는데요. 오늘 저희 두 사람은 부모님과 이 자리에 계신 모든 분들 앞에서 다음과 같이 진심으로 사랑합니다. 나 신랑 권혁준은 세상에서 가장 소중하고 인사. బ్రైడ్ వాళ్ళ మమ్మీ. 네, 큰 박수 부탁드리겠습니다. 네, 딸도 같이 앉아주시고 감사합니다. 하지 않고 행복한 모습으로 열심히 살아가길 다짐하면서 ఇక్కడికి వాళ్ళ ఫ్యామిలీ. 마지막입니다. 하나, 둘. నేనైతే మా అన్నయ్య పెళ్ళికైతే మామూలుగా రెడీ కాలేదు. ఇక్కడ చూడండి చాలా సింపుల్గా, చాలా ఫార్మల్గా వచ్చింది. సో ఇక్కడ వాళ్ళ పద్ధతి ఇలానే ఉంటుంది. పెళ్లి కూతురు వాళ్ళ బ్రదరు అండ్ పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ అయితే బ్రైడ్ అండ్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే కూర్చోబెట్టి. డు యు లైక్ ద వెడ్డింగ్? Yes, I love it. ఈమె ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది ఫోటో ఎలా నించోవాలి అని. సో వెంటనే ఫోటో తీస్తుంది. చాలా ప్రొఫెషనల్ ఉంది అక్క. 내쉬고 저 한번 봐주십시오. 하나, 둘. ఆడ ఫోటోస్ తీస్తుంది. 제 손에 조금만 나와주세요. ఫోటోస్ కూడా తీస్తున్నారు. 모델로 ప్రొఫెసర్ మన 하나, పంతులు ఎలాగో వాళ్ళ ప్రొఫెసర్. 둘. 마지막입니다. 하나, 둘. 감사합니다. 수고하셨습니다. పెళ్లి అయిపోయింది అనుకుంటా. 드디어 사진 촬영이 예정이니 పెళ్లి కొడుకు. సో అందరైతే వెళ్ళిపోయారు. వీళ్ళైతే కొన్ని ఫొటోస్ దిగుతున్నారు. సో మేమందరం ఇంకా లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. అండ్ నిజంగా హాల్ అయితే చాలా బాగుంది. బాయ్ బాయ్. ఉన్నాయి, ఈ టోకెన్ కలెక్ట్ చేసుకుని మమ్మల్ని సో ఆ టోకెన్స్ ఇచ్చేసినాం మేము. అలా అయితే లోపలికి ఎంట్రీ ఉంది. ఇది అయితే మొత్తం భోజనాలే తినే ఏరియా. లెట్స్ గో దేర్. మనకి ఇక్కడ మందు కూడా పెట్టారు. కొరియన్ వెడ్డింగ్, చైనీస్, వావ్, సుషి. అండ్ ఇది అంతా సుషి ఫుడ్. ఇక్కడ చూడండి కొరియన్ ఫుడ్ ఉంది, నూడిల్స్ ఉంది, చైనీస్ ఫుడ్ ఉంది, పిజ్జా అండ్ పాస్తా, ఫ్రైడ్ అండ్ హాట్ అండ్ స్పెషల్ బార్బిక్యూ. అన్ని సెషన్స్ ఉన్నాయి. ఇది చూడండి అన్ని కిమ్చీస్ అన్ని కొరియన్లో రాశారు. నూడిల్స్ మన దగ్గర విందు భోజనాలు ఎలా పెడతారో అలా. అండ్ దిస్ ఈజ్ ఆల్సో కిమ్చీ అండ్ సాస్ ఉంది, క్యాబేజ్, ఇవన్నీ వేసుకొని మనం డక్. He cannot eat, you can eat. సో ఇక్కడ ప్రొఫెసర్ మేము అడుగుతున్నాం ఏమేమి తినాలంటే. ఓకే, అండ్ ఇదంతా కొరియన్ ఫుడ్. రైస్, సూప్,
సో ఇవన్నీ సాస్లు, కిమ్చి, ఆల్ కొరియన్ ఫుడ్. అండ్ ఇక్కడ వచ్చేసి నూడిల్స్ సెషన్. సో ఇక్కడ కర్రీ ఉంది, అన్నం ఉన్నాయి, ఇది కూడా ఎగ్స్ అండ్ ఇవన్నీ చైనీస్ ఫుడ్. ఓవరాల్ మొత్తం చైనీస్ ఫుడ్ పెట్టారు ఇక్కడ. పిజ్జా అండ్ పాస్తా, ష్రింప్ ఇవేవో ఉన్నాయి. ఇక్కడేమో మెయిన్ ప్రాబ్లం వచ్చి అన్నీ కొరియన్లో ఉన్నాయి, మనకు అర్థం కావట్లే. సో మేము పిజ్జా తీసుకుంటున్నాం అన్న, నాకు ఒకటి వేయండి. ఓ పిజ్జా. ఇవన్నీ పాస్తా, ఇది వచ్చేసి వెజిటేబుల్ పాస్తా. ఐ వాంట్ ట్రై. ఇవి మనం తినగలుగుతాం. ఆల్ వెజీస్, గార్లిక్ అన్నీ ఉన్నాయి. ఇది పోర్క్ అనుకుంటా. అండ్ ఇవన్నీ ఫ్రైడ్ ఐటమ్స్. స్పెషల్ బార్బిక్యూ సెక్షన్లో అయితే అన్నీ బార్బిక్యూ అయితే పెట్టారు ఇక్కడ. దీస్ ఆర్ 4 స్పూన్స్. I don't know what is this. సీడ్స్ చికెన్ ఐటమ్. సో నేను ప్లేట్ అయితే నింపేసాను. అండ్ ఇది వచ్చేసి ష్రింప్. ఐ వాంట్ ట్రై. చూడ్డానికి ఎమ్మీగా ఉంది. నా ప్లేట్ అయితే నింపేసా. Looks like chicken. సలాడ్, గ్లాస్ నూడిల్స్. అండ్ ఇక్కడ ఫ్రీ ఆల్కహాల్ కూడా పెట్టారు. సోజు, కొరియన్ ట్రెడిషనల్ డ్రింక్. సో ఇక్కడ మనం వెళ్ళి తీసుకొని తాగొచ్చు. కానీ ఇక్కడ ఎవ్వరు లేరు, ఎవరు తాగట్లేదు. ఇంకా ఫుడ్ అయితే తింటున్నాం. చాలా బాగుంది ఫుడ్, సీరియస్గా. వావ్, సో డెలిషియస్. ఏంటని తెలీదు, అన్ని ట్రై చేయాలనుకుంటున్నాను. చూడ్డానికి అయితే చాలా యమ్మీగా ఉన్నాయి. ప్రెజెంటేషన్ బాగుంది కదా. వద్దులే, తెలిసినాయి కదా అంతా. అన్న ఇక్కడ ఉన్నాయి. We have drinks. దీనికి చాలా Wow, I think లేదా it's very difficult. పెద్ద తీసుకో హోటల్. భలే ఉంది. వద్దులే, గిరింది. ఓకే, ఐ థింక్ డన్. కనిపిస్తుంది ఇలా. ఓకే, ఫుడ్ అయితే చాలా బాగుంది. కొరియనే కాదు, చైనీస్ అండ్ అదర్ పిజ్జా, పాస్తా అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది ఫుడ్ అయితే. నేను ఎంజాయ్ చేస్తున్నా. ఏమేమి వేసుకున్నావు? నేను చికెన్, పిజ్జా, నూడిల్స్ అంతా చెత్తనే వేసుకున్నాను. బట్ చాలా బాగుంది. ఇంకా మళ్ళీ లేట్ అయిపోయారు. ఇంకా స్వీట్స్ కూడా తెచ్చుకుంటాం. This chicken is very tasty. It's like Indian style. Okay. Just Indian style. అమ్మా, అన్న రెస్టారెంట్ ఫుడ్ బాగుంది. హాయ్ బా. బాగుంది కదా. బాగుందా? ఏం బాగుంది? విచ్ ఇస్ గుడ్? పిజ్జా బాగుంది. పిజ్జా బాగుంది. ఓకే, గుడ్. యు లైక్ ఇట్? డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవాలి. మేము మమ్మల్ని పలకరీనికి వచ్చారు. మేము 4 గంటలకు వచ్చాము. ఇప్పుడు టైం 6 అవుతుంది. చూడండి, పెళ్లి అయిపోయింది, అందరు తిన్నారు, వైండ్ అప్ కూడా అయిపోయారు. మేమే లాస్ట్ వెళ్తున్నాం. ఇవేంటి ఇక్కడ గిఫ్ట్సా? చూడండి, ఇంతసేపు జనాలు అందరూ వచ్చారు, వెళ్ళిపోయారు.
ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాత్రమే ఉన్నారు. సో వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. పిల్లలకైతే పెళ్లి అయితే అయిపోయింది. మొత్తం హాల్ అంతా ఖాళీ అయిపోయింది. ఇంకా మేము రిటర్న్ వెళ్తున్నాము. ఫుల్ చలి పెడుతుంది. ఇంకా నేను జాకెట్ వేసుకోవాలి మళ్ళీ. అండ్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. కొరియన్ వెడ్డింగ్ ఇంత అంటే లైక్ ఇంత దగ్గరగా చూడడం ఇది ఫస్ట్ టైము. నేను లైఫ్లోనే ఫస్ట్ టైం రావడం కొరియా వెడ్డింగ్కి. కానీ నిజంగా చాలా బాగుంది. మన దగ్గర పెళ్ళిళ్ళు అయితే గంటలు గంటలు అవుతూ ఉంటుంది. ఒక డే అంతా ఉంటుంది. సో రేపు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా హనీమూన్కి వెళ్ళిపోతున్నారు హవాయ్. అండ్ చాలా సింపుల్ అండ్ చాలా ప్లెజెంట్గా అయిపోయింది పెళ్ళి. నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్గా బ్రైట్ డ్రెస్ నాకు చాలా నచ్చింది. గర్ల్స్ కదా ఆ మాత్రం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సో ఇంకా కొరియన్ కల్చర్ గురించి అయితే నా వీడియోలో వస్తూ ఉంటాయి ముందు ముందు. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బై బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.